తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇంకా విత్తుతూనే ఉన్నారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పత్తిలో కలుపు పెరిగిపోయింది. కొన్ని చోట్ల పంట బెట్టకు గురైంది. అయితే పత్తిలో తొలి దశ ఆశించే రసం పీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో ఋతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల బెట్టకు గురై ఎదుగుదల లేవు. అడపాదడపా పడుతున్న వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే పత్తి విత్తుతున్నారు. అయితే పత్తి పంటకు తొలి దశ రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైల. అయితే రసం పీల్చే పురుగుల్ని గనక చూసుకున్నట్లయితే మొదటగా పచ్చదోమ, ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తల్లి పురుగు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన రసం పీల్చడం వల్ల దోనెలు, ఆకుల చివర్లు పసుపచ్చగా మారి ఎండిపోయి ఆ తర్వాత ఎర్రగా మారుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అనంటే సాధారణ మొక్కతో పోల్చుకుంటే ఈ మొక్కలు అనారోగ్యంగా సరి అయిన ఎదుగుదల అనేది కనిపించదు. కాబట్టి అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు ఎప్పుడైతే వర్షం పడి ఆ తర్వాత బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటామో ఉధృతి అనేది అధికంగా మనం గమనిస్తూ ఉంటాము. ఇది పచ్చదోమ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేనుబంక, ఇవి తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు యొక్క లేత కొమ్మలను, కాండాలను, ఆకులను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకొని పోయి పచ్చగా మారే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా తామర పురుగులు, ఈ తామర పురుగులు ఏంటి అనంటే సన్నగా గోధుమ రంగులో ఉండి తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పెలుసుబారిపోయి ఎండిపోయి ఇరిగిపోయినట్టు అవుతాయి. అంతేకాకుండా ఇవి ఒకలాంటి వెండి రంగులో మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆకు అడుగు భాగంలో. అయితే ఈ తామర పురుగులు ముఖ్యంగా తలమాడు అనేటువంటి తెగుల్ని, టొబాకో స్ట్రీక్ అనేటువంటి తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తామర పురుగులు ఎప్పుడైతే పొలం గట్ల పైన లేదంటే పొలంలో ఉండేటువంటి కలుపు మొక్కలు, ముఖ్యంగా వయారిబామ లేదంటే తుత్తురుబెండ లాంటివి ఆశించినప్పుడు పూలల్లో ఆ కలుపు మొక్కలు ముఖ్యంగా వయారిబామ యొక్క పూలల్లో ఉండేటువంటి మకరందాన్ని ఆశించినప్పుడు దాంట్లో ఉండేటువంటి పుప్పడిలో ఈ టొబాకో స్ట్రీక్ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కలుపు లేకుండా గట్లపైన కానీ పొలంలో కానీ లేకుండా చూసుకోవాలి. ఇహ అంతేకాకుండా మనకి పిండి నల్లి కూడా ప్రధాన సమస్య. ఇవేంటి అనంటే లేత ఆకు కాడలను, తర్వాత కాయ కాడలను, లేత భాగాలని ఆశిస్తూ ఉంటాయి తల్లి పురుగులు, పిల్ల పురుగులు. ఇదేంటి అనంటే లేత గోధుమ రంగులో ఉండి ఆ పైన మైనం వంటి పదార్థం ఉండి దానిపైన వెంట్రుకలు ఉంటాయన్నమాట. తల్లి పురుగులు, పిల్ల పురుగులు రసం పీల్చడం వల్ల ఆకులు పచ్చబడిపోయి పూత, ఆకు మరియు కాయలు రాలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక తెల్లదోమ ఉంది. ఇదేంటి అనంటే అక్టోబరు నుంచి నవంబర్ ఈ మాసాల్లో ఎక్కువ వస్తుంది. ఇది పూత దశలో ఎక్కువగా మనకు గమనిస్తూ ఉంటాము. ఆకుల అడుగు భాగంలో రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పసుపచ్చగా మారి గిడసబారిపోతాయి అన్నమాట. ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. మొదటగా వీటిని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనం వాడడం వల్ల పంట 30 రోజుల వరకు దీన్ని ఎలాంటి రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అదే పనిగా నత్రజనిని సిఫారసు మేరకే వాడాలి. అధికంగా నత్రజనిని వాడడం వల్ల కూడా మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మన పంట మధ్యలో అంతర పంటలు కంది, పెసర, మినుములు లాంటివి గనక వేసుకుంటే మిత్ర పురుగుల యొక్క ఉధృతి పెరిగి కొంతవరకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము తప్పించవచ్చు. ఇక పంట మొదట్లోనే మనం ఎప్పుడైతే ఈ రసం పీల్చే పురుగుల్ని గమనించగానే వీటిని యొక్క ఉధృతిని గమనించడం కోసం తెల్లదోమ కోసము
పసుపచ్చ జిగురు అట్టలు, ఇక తామర పురుగుల కోసము తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని ఎకరానికి 10 చొప్పున అమర్చుకొని వీటి ఉధృతిని గమనించుకొని ఉధృతిని బట్టి మనము పిచికారీ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా తొలి దశలోనే వేప నూనె అజాడిరాక్టిన్ 1500 ppmని ఎకరానికి 1 లీటర్ చొప్పున 5 ml 1 లీటరు మనము పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే రసం పీల్చడానికి ఇష్టపడదు, అంతేకాకుండా గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడదు. ఆ తర్వాత మనకి ఉధృతి పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా పంట 30, 45 మరియు 60 రోజుల దశలో ఈ కాండానికి మందు పూసేటువంటి పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే పిచికారీలు కూడా చాలా వరకు తప్పించి ఖర్చును తప్పించుకోవచ్చు రైతులు. ఈ కాండానికి మందు పూసే పద్ధతి ముఖ్యంగా 30 మరియు 45 రోజుల్లో మొక్క యొక్క లేత కాండము 10 సెంటీమీటర్ల కాండానికి మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని 1:4 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి మందు పూసుకోవాలి. ఇక 60 రోజుల సమయంలో పంట 60 రోజులు ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ లేదు అంటే ఫ్లోనికామిడ్ 1:20 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి మందు పూసినట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల్ని తప్పించవచ్చు. ఇక చివరగా ఇక ఉధృతి గనక ఇంకా ఎక్కువగా అనిపిస్తే మొదటగా థయోమిథాక్సాము 0.4 గ్రాములు, లేదు అనంటే అస్టమాప్రిడ్ 0.2 గ్రాములు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు, లేదంటే ఫ్లోనికామిడ్ ఊలాలా అని ఉంటుంది అది 0.4 గ్రాములు. ఇంకా అంతేకాకుండా మనకి మార్కెట్లో చాలా కాంబినేషన్స్ కూడా వచ్చాయి. ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ పోలీస్ అని మనకు దొరుకుతుంది అది. అలా మనము ఈ తామర పురుగుల ఉధృతి అనేది బాగా పెరిగిపోయి తలమాడు తెగులు యొక్క సమస్య గనక గమనిస్తే సల్ఫాక్సాఫ్లోర్ 0.75 ఇలాంటి మందుల్ని ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చేసుకొని సరి అయిన సమయంలో ఈ యాజమాన్య పద్ధతులను గనక చేపట్టినట్లయితే పత్తిలో మొదటగా తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. నిత్యావసరంగా నిత్యం వాడకంలో ఉండే కూరగాయ ఉల్లి. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్న ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 75,000 ఎకరాల్లో ఉల్లి సాగులో ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. ఉల్లి నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లి ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయడానికి అనువైన పంట. కూరగాయగానే కాక వాణిజ్యపరంగా కూడా ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఉల్లి గుండె జబ్బులకి దివ్య ఔషధం. శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడే ఉల్లి మన దినసరి ఆహారపు అలవాట్లలో భాగమైంది. అందుకే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుండి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేసుకోవచ్చు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల్లో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల వరకు దిగుబడిని నమోదు చేస్తున్నారు. ఈ పంటలో సాగు చేసే కాలాన్ని బట్టి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అగ్రిఫాన్ డార్క్ రెడ్, ఆర్కనికేతన్, ఆర్క కళ్యాణ్, అర్క ప్రగతి, S53 రకాలు ఖరీఫ్ కాలానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కిదున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటడం ఒక పద్ధతైతే, సమతల మళ్లలో నాటుకోవడం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన నారు అధిక దిగుబడులకు మూలం. కాబట్టి సంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం ఉంటుంది.
ఎకరా పొలంలో విత్తుకోవడానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా ఎత్తుమళ్లను చేసుకుని 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఇలా ఉంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఎకరాకు 200 నుంచి 250 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఉపయోగించినట్లయితే మొలక శాతం బాగుండి నారు మరింత నాణ్యంగా ఉంటుంది. ముందుగా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ కూడా ఉపయోగించి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడిన వాళ్లమవుతాం. నారుమళ్లను 10 రోజులకొకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మడులను బాగా తడుపుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ముందుగా ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి వేసి నీటి తడి ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును అదుపులో ఉంచవచ్చు. విత్తిన 30-45 రోజుల దశలో ఒకసారి కలుపు తీయించి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే గడ్డలు దృఢంగా ఊరి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. నాటిన 60 రోజుల వరకు వాతావరణ పరిస్థితులను అనుసరించి 4-5 తడులను ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి 1 తడిని ఇస్తే సరిపోతుంది. కోతకు 15 రోజుల ముందే నీటి తడులను ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడల్లో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని రైతులు మజ్జిగ తెగులుగా పిలుస్తారు. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉల్లి 50% ఆకులు పూర్తిగా నేలపై వాలిపోయిన దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన ఉత్పత్తులను పొందినవాళ్లమవుతాం. వర్షాకాలంలో సాధారణంగా వ్యాధులు విజృంభిస్తుంటాయి. వర్షాలతో వాతావరణంలో కలిగే మార్పులు మనుషులతో పాటు జీవాలకు హాని కలిగిస్తాయి. చిరుజల్లులకు అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరుగుతాయి. కొత్త చిగుళ్లనే అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ 3 నెలలు జీవాల పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న ప్రస్తుతం వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెలు, మేకల ఫారాలను ఏర్పాటు చేస్తున్నారు.
రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేపే సంప్రదాయ విస్తృత పద్ధతిని, షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గొర్రెల జీవాల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే కాబట్టి జీవాలను ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలి, షెడ్ నిర్వహణ ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నారు. గొర్రెలు, మేకలు ముఖ్యంగా మనకి వర్షాకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి. మన రాష్ట్రం ప్రధానంగా ఈ గొర్రెల పెంపకంలో మరి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మరి గొర్రెలు, మేకల పెంపకం మీద ఆధారపడి ఎంతోమంది చిన్నకారు రైతులు జీవిస్తూ ఉన్నారు. మరి ఈ వర్షాకాలంలో వీటికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి అవగాహన అనేది ఉన్నట్లయితే మరి వాటికి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకొని తద్వారా వీటి మరణాలు అనేవి మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ గొర్రెలు, మేకలకి గృహవస్థ అనేది మరి మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఇస్తూ ఉన్నారు. వీటిని వర్షంలోనే ఎక్కువ శాతం ఈ గొర్రెలు, మేకలు అనేవి తడవడం వల్ల మరి వాటికి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పగలు బయట మేసినా కానీ రాత్రిపూట వాటిని తప్పనిసరిగా ఈ పాకల్లో ఉంచే విధంగా ఈ గొర్రెల పెంపకందారులు జాగ్రత్త తీసుకోవాలి. ఒక గొర్రెకి కనీసం 1 చదరపు మీటర్ స్థలం అనేది ఇవ్వాలి. అంటే ఒక ఆడగొర్రెకి 1 చదరపు మీటర్ స్థలం కావాలి. అలాగే ఒక పెరిగేటటువంటి పిల్ల అయినట్లయితే దానికి 0.5 అంటే 1/2 చదరపు మీటర్ స్థలం సరిపోతుందన్నమాట. అలాగే పొట్టేళ్ళు కనుక అయినట్లయితే సుమారు 3 చదరపు మీటర్ల స్థలం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక మనం ఈ గొర్రెలని గృహవస్థ చూసినట్లయితే వీటికి బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి గృహం అవసరం లేదు. ముఖ్యంగా బాగా ఎత్తైనటువంటి ప్రదేశంలో మనం గృహవస్థ నిర్మించుకోవాలి. అంటే సులభంగా డ్రైనేజ్ ఉండేటట్లు ఉండాలన్నమాట. ఈ గృహవస్థలో మనం కొంత భాగం కప్పు ఉన్న ప్రదేశం, కొంత భాగం ఫ్రీగా తిరగడానికి ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ 1 చదరపు మీటర్ స్థలం అనేది కప్పు ఉన్న ప్రదేశం అంటే ఒక షెడ్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఈ షెడ్ వేసుకునేటప్పుడు మనకి లోకల్గా తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి పరికరాలతో వేసుకోవచ్చు. ఈ నేల మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ కాంక్రీట్ చేయకూడదు. మొరంతో మనం నింపుకొని బాగా దిమిసి కొట్టుకోవాలి. ప్రతి 1 సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కానీ మనం సుమారు 1 అడుగు మందాన మరి తీసివేసి ఈ పై ఏదైతే ఉందో ఈ నేలని తీసివేసి ఎరువుగా వాడుకోవచ్చు. అలానే దాని స్థానంలో మరి మళ్ళీ ఫ్రెష్గా మనం మట్టిని కనుక మొరం నింపుకొని దిమిసి కొట్టుకున్నట్లయితే మరి చక్కగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా గొర్రెలు ఉంటాయి. ఇక గోడలు కనుక చూసినట్లయితే మనం సుమారు మరి 1 మీటరు హైట్ తోటి మనం గోడ కట్టుకొని పైన లింక్డ్ వైర్ మెష్ కనుక పెట్టుకున్నట్లయితే మరి చక్కగా వీటికి ధారాళంగా గాలి వెలుతురు సోకటమే కాకుండా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా పై కప్ అనేది సుమారు 3 అడుగులు ముందుకి చూరు కనుక ఉన్నట్లయితే ఈ జల్లు కూడా లోపలికి కొట్టేటటువంటి అవకాశం ఉండదు. ఈ షెడ్ను ఆనుకొని అవి తిరగడానికి వీలుగా కొంత స్థలాన్ని మనం ఫెన్సింగ్ చేసుకోవాలి. ఇది మనం లోపల ఎంతైతే ఇస్తామో దానికి డబుల్ స్థలాన్ని బయట కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే 1 చదరపు మీటరు ఒక గొర్రెకి అవసరమైతే బయట 2 చదరపు మీటర్లు గొర్రెకి ఇచ్చుకున్నట్లయితే మరి గొర్రెలు బాగా ఫ్రీగా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతోటి గృహవస్థ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ముఖ్యంగా ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ గుంటలలోని నీటిని తాగుతూ తొలకరి జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో జీవాలు పలు రకాల రోగాలకు గురవుతాయి. చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పీపీఆర్ వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి యజమానులు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ వర్షాకాలంలో ప్రధానంగా ఇవి మేపుకెళ్ళినప్పుడు రకరకాల మరి వర్షానికి తడవడం వల్ల అట్లానే ఈ నీరు నిలబడి ఉన్న ప్రదేశంలో మేయడం వల్ల ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య కాలిపుల్ల వ్యాధి. ఈ కాలి గిట్టల మధ్య పాచి ఫీసోబ్యాక్టీరియం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా పెరిగి మరి తద్వారా అక్కడ ఈ పుళ్ళు కలగజేయడం, ఆ పుళ్ళు ఎక్కువైపోయి ఒక్కోసారి గిట్టలు కూడా ఊడిపోయి మరి ఈ గొర్రెలు నడవలేక కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రధానంగా మనం గొర్రెలను కానీ మేకలను కానీ మేపేటటువంటి ప్రదేశంలో నీరు నిలబడి ఉండకూడదు. బాగా ఎత్తైన ప్రదేశంలో మాత్రమే మనం మేపాలి. ఇక షెడ్లలో కూడా బురద ఉండకూడదు. బాగా ఎప్పుడు కూడా పొడిగా ఉండాలన్నమాట. ఇంకా మనకి ఈ వర్షాకాలంలో ప్రధానంగా వచ్చేటటువంటి ఇంకో సమస్య న్యూమోనియా. ఈ న్యూమోనియా అనేది ముఖ్యంగా ఈ పెరిగే పిల్లల్లో అట్లానే ఈ గొర్రెల్లో కూడా పాడి గొర్రెల్లో కూడా బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ న్యూమోనియా అనేది గొర్రె తడవడం వల్ల
ఈ వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తద్వారా ఈ సూక్ష్మక్రిములు ఆశించి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కి గురవుతాయి. దీని ద్వారా ముక్కులంట మనకి ఈ గొర్రెలకి జిగట లాంటి పదార్థం కారుతూ ఉంటుందన్నమాట. మరి ఈ న్యూమోనియా అనేది ముఖ్యంగా ఈ పిల్లల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. చాలా పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే పెద్ద గొర్రెలు కూడా కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచి గృహవస్థ కనుక కల్పించినట్లయితే ఈ న్యూమోనియా బారి నుంచి కాపాడొచ్చు. ముఖ్యంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షంలో తడవకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే వీటికి బలమైన ఆహారాన్ని కూడా మనం వర్షాకాలం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ పెరిగే పిల్లలకి దాణా అనేది కనీసం ఒక 200 నుంచి 250 గ్రాములు మనం కనుక ఇచ్చినట్లయితే మరి వీటికి పోషకాలు సమృద్ధిగా ఉండి తద్వారా వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గకుండా మరి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ గొర్రెలు కూడా వర్షం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళకపోవడం మంచిది. ఇవి వర్షంలో ఎక్కువగా తడిచినప్పుడు తప్పనిసరిగా ఈ న్యూమోనియా అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఇంకొక మనం బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి వ్యాధి కనుక చూసినట్లయితే ఇది ప్యాస్చరలోసిస్ అంటారు. అంటే గొంతు వాపు సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు సాధారణంగా ఈ జీవం అనేది ముఖ్యంగా ముక్కులంట బాగా కారుతూ ఉంటుంది. గురక లాంటి శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షానికి తడిచినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు మరి ఈ క్రిములు అనేవి బాగా ఎక్కువగా అభివృద్ధి చెంది తద్వారా ఈ గొర్రెల్లో ప్యాస్చరలోసిస్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ వ్యాధి కూడా నివారించుకోవాలి అనుకుంటే వీటికి టీకాలు ఉన్నాయి. మంచి టీకాలు మనకి ఈ ముందుగానే వర్షాకాలపు ఆశించే ముందే మరి ఈ టీకాలు అనేవి తప్పనిసరిగా ప్రతి రైతు వేసుకోవాలి. గొంతువాపు సంబంధించినటువంటి టీకాలు. అట్లానే ఈ గొర్రెల్ని ఎక్కువగా వర్షంలో తడవనీయకుండా బలవర్ధకమైనటువంటి ఆహారం కనుక ఇచ్చినట్లయితే మరి ఈ సమస్య అనేది మనం నివారించవచ్చు. అలాగే వర్షాకాలంలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అంతర్పరాన్న జీవులు. గొర్రెలు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు ఈ నీళ్లు తాగినప్పుడు ఏదైతే ఆ నీరు అనేవి ఈ గొర్రెల యొక్క మూత్రం కానీ అట్లని గొర్రెల యొక్క పేడతో కలుషితమైనప్పుడు మరి వాటిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా కానీ పరాన్నజీవులు కానీ ముఖ్యంగా పరాన్నజీవులు గుడ్లు అవి నీటి ద్వారా లోపలికి వెళ్ళి అంతర్పరాన్నజీవులుగా మారతాయన్నమాట. ఈ పరాన్నజీవులు అనేవి గొర్రెల్లో చాలా రకాలైనటువంటి అనర్థాలను కలుగజేస్తూ ఉంటాయి. ఈ పరాన్నజీవులు ఉన్నట్లయితే అవి గొర్రెల యొక్క రక్తాన్ని పీల్చి తద్వారా వాటికి రక్తహీనత కలుగజేయడమే కాకుండా అవి వివిధ రకాలైనటువంటి వ్యాధులు బారిని పట్టడానికి కూడా మరి దోహదం చేస్తాయి. కాబట్టి ఈ పరాన్నజీవులు అనేవి ఆశించకుండా ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పేడ పరీక్ష అనేది తప్పనిసరిగా మరి ఈ వర్షాకాలంలో ప్రతి రైతు కూడా వాటికి పేడ పరీక్ష పెంటికలు కనుక పరీక్ష చేసినట్లయితే ఒకవేళ అంతర్పరాన్నజీవులు కనుక ఉన్నట్లయితే మనకు తెలిసిపోతాయి. ఈ అంతర్పరాన్నజీవులకి ఏదైతే అంతర్పరాన్నజీవి లోపల ఉందో ఆ పరాన్నజీవికి సంబంధించినటువంటి మందుని మనం పశువైద్యుని సంప్రదించి వారి ద్వారా మనం ఈ మందుని వాడినట్లయితే తప్పనిసరిగా అంతర్పరాన్నజీవులు నివారించబడటమే కాకుండా గొర్రె మరి ఆరోగ్యంగా మేక కానీ గొర్రె కానీ బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఈ అంతర్పరాన్నజీవుల నివారణ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో జీవాల పెంపకందారులు నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి వ్యాధులను గుర్తించిన వెంటనే పశు వైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.